క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధి, దేవుని కృప మీకు తోడుగా వచ్చి మిమ్మల్ని బలపరిచి తన నిత్యరాజ్యమునకు నడిపించునుగాక. ఈ దినం కొరకైన శ్రేష్టమైన వాక్య భాగం, దేవుడు మనకు పిరికితనం కలిగిన ఆత్మను ఇయ్యలేదు. ఈ మాట పౌలు గారు తిమోతికి చెప్తా ఉన్నాడు. తిమోతి, పిరికితనం కలిగిన ఆత్మను ఇయ్యలేదు దేవుడు మనకి అని చెబుతూ ఉన్నాడు. చాలాసార్లు మన జీవితంలో ఓడిపోవడానికి గల కారణం పిరికితనమే. వెనుకకు వెళ్ళిపోవడానికి గల కారణం పిరికితనమే. దేవుని కొరకు చేయవలసిన కార్యాలు మనము చేయకుండా ఉండడానికి కారణం పిరికితనమే. పిరికితనం మన జీవితాన్ని నాశనం చేస్తుంది. పిరికితనం మూలాన మనం పరలోకానికి వెళ్ళలేం. దేవుని ఆత్మ పిరికితనాన్ని కలిగించే ఆత్మ కాదు. సాతాను యొక్క ఆత్మ, లూసిఫర్ యొక్క ఆత్మ, దురాత్మ, సాతానుకు సంబంధించిన ఆత్మలు ఏవైనా అవి పిరికితనాన్ని, కలవరాన్ని కలుగు చేస్తాయి. తిమోతికి ధైర్యం కలిగిన ఒక మాట చెప్తున్నాడు. పిరికితనం కలిగిన ఆత్మను ఇయ్యలేదు. పిరికితనం కలిగిన ఆత్మ ఉందా? ఉంది. ఆ ఆత్మ ఇప్పుడు అనేకుల్లో పనిచేస్తూ ఉంది. చాలాసార్లు చాలామంది పిరికితనంతో ఉన్నారు. వారి పిరికితనం మూలాన కొందరిని బలహీనలు చేస్తూ ఉన్నారు. వారి పిరికితనం మూలాన వారు నశించిపోతూ ఉన్నారు. వారి పిరికితనం మూలాన వారు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు. దేవుని కార్యాలు చేయడం విషయంలో చాలామంది అశ్రద్ధ, దానికి తోడు పిరికితనం. ఈ ఆత్మ ఎవరి మీదైతే పనిచేస్తుందో, ఈ ఆత్మ ఎవరిలోనైతే పనిచేస్తుందో వాళ్ళు పిరికివారిగా ఉంటారు, బలహీనులుగా ఉంటారు. వారు దేవుని యొక్క కార్యాలు చేయడానికి ముందుకు రాలేరు. విశ్వాస విషయంలో విశ్వాసం ఉన్నట్టుగా కనపడతారు, కానీ వారి లోపల విశ్వాసం ఉండదు. వారి లోపల పిరికితనం ఉంటుంది. పిరికితనం మూలాన వారి ఆధ్యాత్మిక జీవితాలు పతనమైపోతాయి. పరలోక రాజ్యంలో వెళ్ళని వారి లిస్టును చూస్తే ఎవరు వెళ్ళరు పరలోక రాజ్యానికి అని గమనిస్తే దానిలో పిరికివారు అని రాయబడి ఉంది. పిరికితనంలో నుండే భయం, పిరికితనంలో నుండే అవిశ్వాసం. కొన్ని విషయాల్లో ధైర్యం సరిపోదు, కొన్ని విషయాల్లో ఓడిపోతామేమోనన్న భయం, కొన్ని విషయాల్లో ఇక ముందుకు వెళ్ళలేం, మన వల్ల కాదనేటువంటి భయం. వీటి మూలాన చాలామంది సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు, అనగా ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. వారిని వారు లోపల చంపుకుంటూ ఉన్నారు. పైకి బతుకుతున్నారే కానీ లోపల కృంగిపోతున్నారు. పిరికితనాన్ని మనం జయించాలి. పిరికి ఆత్మ మన మీద పని చేయకూడదు. పిరికితనం ముందుకు వెళ్ళనివ్వదు. పిరికితనం మూలాన దేవుడి ద్వారా మనకు కలగాల్సిన ఆశీర్వాదాలను మనం పోగొట్టుకుంటూ ఉంటున్నాం. ఈ సమయంలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు, తిమోతి, పిరికితనం కలిగిన ఆత్మను ఇయ్యలేదు. భయపడిపోతున్నాడా తిమోతి? బహుశా సందర్భం అలాగే ఉంది. ఎప్పుడైనా ఎవరైనా ధైర్యపరచడానికి దేవుడు మాట్లాడుతున్నప్పుడు వారి బలహీనతల విషయాల గురించే దేవుడు మాట్లాడతాడు. వారిలో ఉన్న బలాన్ని బట్టి ప్రశంసిస్తూ, వారిలో ఉన్న లోపాలను చూసి హెచ్చరిస్తూ, ధైర్యపరుస్తూ వారిని పురికొల్పే రీతిగా మాట్లాడేవాడే దేవుడు. అయితే కొన్నిసార్లు బలపరచడానికి మాట్లాడిన మాటలు ప్రజలకు సంతోషాన్ని ఇస్తాయి, పురికొల్పడానికి మాట్లాడిన మాటలు ప్రజలకు సంతోషాన్ని ఇస్తాయి. కానీ సరిచేసే మాటలు, దిద్దుబాటు కలిగించే మాటలు, సరిదిద్దేటువంటి మాటల్ని ప్రజలు ఇష్టపడట్లేదు. ఆ మాటలు అనంగాలనే బాధపడిపోతారు. కొందరు ముఖాలు చూడండి, కొంచెం వాక్యం వారి హృదయాలను తాకితే, వారి హృదయాలు కూర్చుకుంటే, వారి ముఖ కవళికలు దేవుని సేవకులుగా మేము చూస్తూ ఉంటాం. వారి ముఖాలు మారిపోతూ ఉంటాయి, వారి రూపాలు విచిత్రంగా మారిపోతాయి. ఒకవేళ ఆ వాక్యం వారికే, వారి హృదయానికి గుచ్చుకున్నట్టుగా అనిపిస్తే వారి హృదయాల్లో నుండి పశ్చాత్తాపం కనబడేది కొందరు హృదయాల్లో. కొందరు దేవుని వాక్యం ఉన్న తర్వాత చాలా మట్టుకు పశ్చాత్తాపడి, నిజమే ప్రభువా, మేము తెలియకలాగా చేసాం, తెలుసుకోవడేలాగా చేసామని పశ్చాత్తాపడి సరి చేసుకుంటారు. కొందరు ఎలాగుంటారంటే వాళ్ళ ముఖ కవళికలు ఎలాగుంటాయంటే నవ్వుతా కనపడతారు, కానీ వాళ్ళ అంతరంగంలో భాష గారు నా గురించే చెప్పాడు,
నా గురించే చెప్పాడు అని అనుకుంటారు. ఒకవేళ మీరు అలాగ అనుకుంటున్నారా? ఒకవేళ మీకు అలాగ అనిపిస్తే మీరు వెంటనే దేవుని ఎదుట పశ్చాత్తాపడి, ప్రభా, దేవుని సేవకుడి ద్వారా నాతో మాట్లాడావు, నేను అలాగుండకూడదు ప్రభా, నేను నిన్ను పోలు నడవాలి, నేను నా బలహీనతలు తెలియజేసావు అని చెప్పి సరి చేసుకోండి, దిద్దుకోండి. దానివల్ల మీ ఆధ్యాత్మిక జీవితాలు బలపడతాయి. పిరికితనం మూలాన ఆధ్యాత్మిక జీవితం కృంగిపోతుంది. పిరికితనం మూలాన దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేం. పిరికితనం మూలాన దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకోలేం. ఆ రాత్రి యాకోబు దేవుని యొక్క సన్నిధిలో పోరాడుతున్నాడు. ఎందుకు పోరాడుతున్నాడు అంటే తనలో ఒక పిరికితనం వచ్చింది. ఇప్పుడు ఈ పిరికితనం నుంచి బయటపడాలి అంటే దేవుడి ఆశీర్వాదం కావాలి, దేవుడి కృప కావాలి, దేవుని చేత బలపరచబడాలి. ఇవన్నీ గుర్తెరిగిన వాడు భార్యల్ని, బిడ్డల్ని అందరినీ పంపివేసి ఒక్కడే నిలిచి యెహోవా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పోరాడుతున్నాడంట. మగసిరి గలవాడే పోరాడుతున్నాడు. ఆ రాత్రి దేవుడు దర్శించన్నాడు, ఇదిగో నీ పేరు యాకోబు అనబడదు, ఇక నుండి నీవు ఇశ్రాయేలు అన్నాడు. ఇశ్రాయేలు, యాకోబు పేరుని ఇశ్రాయేలుగా మార్చాడు. అంటే గొప్ప జనములకు తండ్రిగా దేవుడు చేశాడు. జనాలకు మూల స్తంభముగా, ఆయన బిడ్డలైన వాళ్లకు గుర్తుగా యాకోబును నిలిపాడు, ధైర్యపరిచాడు. నువ్వేం భయపడాల్సిన పని లేదు, నువ్వు బయలుదేరొచ్చు అని ధైర్యపరిస్తే, ధైర్యంగా వెళితే ఒకనాడు పగ పెట్టుకున్న అన్న నేడు సంతోషంతో తన తమ్ముణ్ణి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తన ఇంటికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరమైన సంగతులు ఎన్నో ఉన్నాయి. మన జీవితంలో మనము గమనించుకుంటే గొప్ప విడుదలను మనం పొందుతాం. పౌలు గారు అంటున్నాడు, పిరికితనం కలిగిన ఆత్మను దేవుడు మనకివ్వలేదు. మరి ఎవరికి ఇచ్చాడు? కొందరి మీద పిరికితనం కలిగిన ఆత్మ పనిచేస్తుంది. మరి దేవుడిచ్చే ఆత్మ ఎలా ఉంటుంది అని అంటే చాలా విషయాలు ఉన్నాయి. ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు పౌలు గారు తెలియజేశాడు. ఆ విషయాన్ని మీకు క్లుప్తంగా నేను వివరిస్తాను. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదు. మరి ఆత్మనిచ్చాడు అంటే చదువుతున్నాను. తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు. ఏది ఇవ్వలేదో చెప్తానే, ఏది దేవుడిచ్చాడో అని తన శిష్యుడైనటువంటి తిమోతికి పౌలు గారు చెప్తున్నాడు. తిమోతి, నువ్వు తెలుసుకో, దేవుడు మనకు శక్తి కలిగిన ఆత్మనిచ్చాడు. శక్తి లేనిది కాదు, పవర్ఫుల్ స్పిరిట్, చాలా శక్తివంతమైనటువంటి ఆత్మనిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన 40 దినాలు కనపడి ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు ఆయనతో ఉన్న వాళ్ళకు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, మీరు పైనుండి శక్తి పొందుకునే వరకు యెరూషలేములోనే నిలిచి ఉండండి. అప్పటి వరకు యేసే వాళ్ళతో ఉన్నాడు, ఇప్పుడు యేసే వాళ్ళతో లేడు, వారి నుంచి ఆరోహణమై వెళ్ళిపోబోతూ ఉన్నాడు. ఆ సమయంలో వారిని ధైర్యపరచడానికి తండ్రి వాగ్దానం చేసింది, మీ మీద పంపు వరకు మీరు వేచి ఉండండి, పైనుండి శక్తి పొందుకునే వరకు మీరు నిలిచి ఉండాలి, పైనుండి శక్తి పొందుకునే వరకు నిలిచి ఉండాలి. వారు ఏం చేశారు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే చెప్పాడో ఆ రీతిగా వారు నిలిచి ఉన్నారు. పైనుండి శక్తిని వాళ్ళు పొందుకున్నారు. ఈ శక్తి వారి లోపల అంతరంగములో ఒక ఉజ్జీవాన్ని రగిలించింది, హృదయములో ఒక ఉజ్జీవాన్ని, వారి ఆత్మలో ఒక ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చింది. అలాగే వారి పెదాల గుండా ఒక అద్భుతమైనటువంటి సూచనగా కూడా కనపడింది. బాగా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వారు తమకు వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడసాగిరి అని రాయబడి ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ ఎటువంటిదో మీరు తెలుసుకోగలిగితే మీరు ధైర్యంగా ఉంటారు. పిరికితనం కలిగిన ఆత్మ మనలో పనిచేస్తే మనలో శక్తి ఉండదు. కానీ దేవుని శక్తి మీలో ఉంటే ఆ ఆత్మ మీలోకి రాదు. ఎందుకంటే దేవుని శక్తి మనలోకి రావాలి అంటే
అది దేవుని ఆత్మ ద్వారా. వాక్యం వింటున్నారు మీరు, పరిశుద్ధాత్ముడికి చోటిస్తున్నారా? మీ హృదయాలు దేవుని ఆలయమని, పరిశుద్ధాత్మకు నివాసమని మీరు గుర్తెరుగుతున్నారా? దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మీరు అనుభవిస్తున్నారా? ఆ శక్తి ద్వారా ప్రతిరోజు బలపరచబడగలుగుతున్నారా? ప్రతిరోజు మనిషికి శక్తి అవసరం లేదో చెప్పండి. చాలామంది అనుకుంటారు ప్రతిరోజు శక్తి కొరకు ప్రార్థన చేయాలండి, ప్రతిరోజు పొందుకోవాలంటే. అవును, అనుదినము దేవుని యొక్క శక్తి కొరకు మనం ప్రార్థన చేయాలి. అనుదినము జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలి. అనుదినము కృప కొరకు ప్రార్థన చేయాలి. అనుదినము దేవుని యొక్క ప్రభావం కొరకు ప్రార్థన చేయాలి. ఒక్కరోజుతో సరిపోయేది కాదు భక్తి, అనుదినం కావాలి. రక్షణను, సంపూర్ణ రక్షణలోకి మనం వెళ్ళడానికి, మనకిచ్చిన రక్షణను కాపాడుకొని సంపూర్ణ రక్షణ పొందడానికి, సంపూర్ణ రక్షణలోకి సాగడానికి మనం అనుదినము ప్రార్థించాలి. దేవుని శక్తిని మనం అడగాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు బ్రతికున్న దానాల్లో శిష్యులకు నేర్పిన ప్రార్థన ప్రత్యేకమైంది. కానీ వారు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత చేస్తున్న ప్రార్థన శక్తిగలది. పిల్లలప్పుడు చేయాల్సినటువంటి ప్రార్థన అభివృద్ధి చెందుతున్నప్పుడు, అనగా ఆత్మలో ఎదుగుతున్నప్పుడు చేయాల్సిన ప్రార్థన వేరు. పిల్లల ప్రార్థన చేస్తానంటే ఎలా కుదురుతుంది? మీరు ఎదిగిన వాళ్ళు, మీరు వయసు వచ్చినటువంటి వాళ్ళు, ఆత్మీయతలో ముందుకు వెళ్ళాల్సినటువంటి వాళ్ళు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు ధైర్యపరచబడతారు. సాతాను శక్తి కూడా ఉంది. ఆ శక్తి పట్టింది అనుకో, మీరు ఎక్కడ పడితే అక్కడ పడిపోతారు. మీ నోట్లో బూతులు వస్తాయి, మీరు విధేయులు గారు, మీరు విరోధులు అవుతారు. దేవుడి వాక్యం హెచ్చరించినా లోబడరు. దేవుని వాక్యానికి చాలామంది విరోధులు అవుతారు. ఏంటి అడు చెప్పాడు ఏంటి ఆయన అని అంటే, నేను ఇప్పుడు విశ్వసిస్తాను, వాళ్ళ హృదయాల్ని దేవుని వాక్యం తాకింది. వాళ్ళు ఒప్పుకోవడానికి ఇష్టపడకుండా తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు. కానీ దేవుని శక్తి గల వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒకవేళ వాళ్ళని దేవుడు గద్దించినా, వాళ్ళ దేవుడు హెచ్చరించినా వెంటనే విధేయత కలిగి ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని శక్తి మనిషి లోపల విధేయతను కలుగు చేస్తుంది, లోబడేటట్టు చేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి కలిగిన ఆత్మను దేవుడు మనకిచ్చాడు. రెండవదిగా ప్రేమ కలిగిన ఆత్మ ఫలమేమనగా అని అనగానే ఆ ఫలములో మొట్టమొదటి కనబడే కార్యం అంటే ప్రేమ అంటే మనకు ఆల్రెడీ ప్రేమ ఉంది కదండి. మన ప్రేమ లోపములతో కూడిన ప్రేమ, మనలో కూడా ఉంటుంది ప్రేమ. మరి పరిశుద్ధాత్ముడిచ్చే ప్రేమ ఎటువంటిది? పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ప్రేమ ఎటువంటిది? ప్రేమ కలిగిన ఆత్మ. అందుకే అపోస్తలులందరూ హతసాక్షులైపోయారు. ఎందుకో తెలుసా? వారు శత్రువులను కూడా ప్రేమించారు, మరణానికి తమ్ముడు తాము అప్పగించుకున్నారు. కారణం ఏంటంటే వారు ప్రేమ కలిగిన ఆత్మను కలిగి ఉన్నారు. పిరికితనం కలిగిన ఆత్మను కాదు, ప్రేమ కలిగిన ఆత్మ. ఈ ఆత్మ పరిశుద్ధాత్మ. ఈ ఆత్మ ద్వారా మాత్రమే ప్రేమ మనలో కలుగుతుంది. అందుకే పౌలు గారు అంటాడు, చాలామంది భాషలు మాట్లాడుతున్నారు కానీ ప్రేమ ఉండట్లేదు, విశ్వాసం ఉంటుంది కానీ ప్రేమ ఉండట్లేదు అని చెప్పి, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. అది ఏ ప్రేమ? మనుషుని ద్వారా కలిగే ప్రేమ కాదు. మన ప్రేమలో మార్పులు ఉంటాయి. కొందరు ప్రేమలో మార్పులు ఉంటాయి. తల్లిని ఒకలాగా ప్రేమిస్తారు, తండ్రిని ఒకలాగా ప్రేమిస్తారు, అన్నను ఒకలాగా ప్రేమిస్తారు, చెల్లిని ఒకలాగా ప్రేమిస్తారు, బంధువుల్లో ఒకళ్ళని ఒకలాగా మరొకలాగా ప్రేమిస్తారు. ఇది మన ప్రేమ. కానీ పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అందుకే నా వాగ్దానం ఉంది, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను. మన హృదయాల్లో పరిశుద్ధాత్మ ద్వారా కృమ్మరించబడిన ప్రేమ. ఈ ప్రేమ నాలో ఉన్న, ఈ ప్రేమ మీలో ఉన్న, మనం ఎలాగుంటామంటే దేవుని కొరకు ఏ కార్యములైనా చేయడానికి ధైర్యంగా నిలబడతాం. ప్రేమ ధైర్యాన్ని పుట్టిస్తుంది. ప్రేమలో చాలా లోతైన అనుభవం ఉంది. కొన్నిసార్లు ఉన్నట్టుగా ఉండి కోపం వస్తుంది. మీరు చాలా ప్రేమగా ఉంటారు కదండి, మీ కోపం రావచ్చు అంటారు. నిజంగా ప్రేమ ఉంటే కోపం ఉంటుంది. కోపం వెనకమాల ప్రేమ ఉంటుంది. అర్థం చేసుకోరు చాలామంది.
గద్దింపు వెనకమాల ప్రేమ ఉంటుంది. తండ్రి తన్ను ప్రేమించే కుమారుణ్ణి శిక్షిస్తాడంట. అంటే దాని అర్థం ఏంటి? ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్షిస్తాడు, ప్రేమిస్తున్నాడు కాబట్టి గద్దిస్తాడు. ఎందుకు? సన్మార్గంలో నడిపించాలని. పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ప్రేమ మనలో ఉన్నప్పుడు మనము ఇతరులను దేవుని తట్టు నడిపిస్తాం. పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ప్రేమ స్థిరమైంది. పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ప్రేమ బలమైనది. పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ప్రేమని మనం కాపాడుకోవాలి. ఇది పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ప్రేమ మాత్రమే. ఆ ప్రేమను మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. కొన్నిసార్లు ఆ ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. అంటే నీలో ఉన్న ఆత్మశక్తి తగ్గినప్పుడు, ఆత్మ యొక్క పవర్ తగ్గినప్పుడు ప్రేమ తగ్గిపోయింది. వెంటనే ఏం చేయాలి? మరలా ప్రభా ప్రేమ కలుగు చేయనైనా, ప్రేమ కలుగు చేయి. ఎందుకంటే కొంతమంది శత్రువులు అయిపోతారు. అయిపోయినప్పుడు వాళ్ళు మనం ప్రేమించలేం, వాళ్ళు మనం ద్వేషించాల్సి వస్తుంది. అయినప్పటికీ పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ప్రేమ మనము ఇతరులను క్షమించేటట్లు చేస్తుంది. ప్రేమలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. పౌలు గారు అంటాడు, ప్రేమ గల ఆత్మ దేవుడు మనకిచ్చాడు. తర్వాత అంటాడు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చాడు అని ఉంటుంది. కింద అక్కడ 3 అనే నెంబర్ వేసి ఉంటుంది. కింద ఫుట్ నోట్లో చదివితే స్వస్థ బుద్ధి. ఈ ఆత్మ అంట ఒక విధంగా మాట్లాడాలంటే నిగ్రహం కలిగింది. బుద్ధి విషయములో నిగ్రహం కలిగి ఉండాలి. బుద్ధి కలిగించే ఆత్మ. ఒక్క మాట చెప్తున్నానండి, మన బుద్ధి మంచిదైతే మన నోటి మాటలు బాగుంటాయి. మన బుద్ధి మంచిది కాకపోతే మన నోటి మాటల ద్వారా మనం పాడైపోతాం. బుద్ధి మంచిగా ఉండాలి. సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చిన దానం అని రాయబడి ఉంటుంది. బుద్ధి గురించి దైవగ్రంథంలో చాలా చోట్ల రాయబడి ఉంది. బుద్ధిమంతుడు ఆపద వచ్చుట చూచి దాక్కుంటాడంట. బుద్ధిమంతుడు బండ మీద తన ఇల్లు కట్టుకుంటారంట. బుద్ధిమంతులు తమ దివిటీల్లో నూనె నింపుకొని ఎక్స్ట్రా నూనెను కూడా తమతో తీసుకొని వెళ్తారంట. బుద్ధిగల్లవాడు తన యజమానుడికి భయపడి తనకు అప్పగించిన పనిని నమ్మకంగా జరిగిస్తాడంట. తిమోతి అంటున్నాడు, తిమోతి బుద్ధి కలిగిన ఆత్మనిచ్చాడు మనకి. ఆ ఆత్మ మనలో ఉండడం వలన మనం బుద్ధి కలిగి నడుచుకుంటాం, బుద్ధిమంతుల వలె ఉంటాం. దానియేలు గ్రంథంలో రాయబడి ఉంది, బుద్ధిమంతులైతే ఆకాశ మండలమందున్న జ్యోతులను పోలి ఉంటారు. ఆకాశ మండలమందున్న జ్యోతులను పోలి ఉంటారు. ఎవరు వీళ్ళంటే బుద్ధిమంతులు. మన బుద్ధి ఎలాగుంది? ఒక ఆయన అన్నాడు, వీడిది పంది బుద్ధి అండి అని అన్నాడు. ఏంటండి అలాగంటున్నారు అంత పెద్ద ఆయన పట్టుకొని అని అంటే, వీడు పందండి, వీడిని ఎంత శుద్ధి చేసినా వీడు మళ్ళీ ఇలా మురుకులోనే పడతాడు. అయ్యి అంత పెద్ద ఆయన అలాగ అనకూడదు. మీకు తెలియదు పాస్టర్ గారు, మాకు తెలిసి మేము చూస్తూ ఉంటాం కదా. వాడిది పంది బుద్ధి. వాడిని ఎంత శుభ్రం చేసినా తిరిగి వెళ్ళి మళ్ళీ ఆ బురదలోనే ఎచ్చుకుపడతాడు. మరొకడు చూసి అంటాడు, వీడిది కుక్క బుద్ధి అండి, కక్కిన దాన్ని తింటాడు. ఏందండి అలాగంటారు? మీకు తెలియదండి. మీ దగ్గరకు వచ్చేవాడు మీ మాటలు చెప్తాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలు చెప్తాడు. వీడు మీ దగ్గరకు వచ్చి వాడు చీ అంటాడు, వెళ్ళి వాడితోనే స్నేహం చేస్తాడు. కుక్క బుద్ధి. మార్పు లేని వాడితో చేస్తాడు. కుక్క బుద్ధి. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే బుద్ధి విషయంలో ఎన్నో ఉన్నాయి. అయితే పరిశుద్ధాత్మ వల్ల కలిగే బుద్ధి నిన్ను ప్రభు రాకడ కోసం సిద్ధం చేస్తుంది. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నీవు బుద్ధిమంతుడుగా మార్చబడతావు, నీకు బుద్ధి కలుగుతుంది. దైవగ్రంథంలో యేసు ప్రభు వారు ఒక చక్కటి ఉపమానాన్ని చెప్పాడు. తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు వచ్చి ఆస్తిని అడిగి తీసుకొని వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి ఆస్తి అంతా పోగొట్టుకుని దూరదేశం వెళ్ళిపోయి ఆస్తి అంతా పోగొట్టుకుని పందుల పొట్టు తినడానికి వచ్చాడు. పందులు కాపలాగా ఏమనిస్తే ఆకలేసి పందుల పొట్టు తిందామనుకుని వచ్చి తిందామనుకున్నప్పుడంట అక్కడ వాక్యంలో రాయబడి ఉంది, యేసే చెప్పాడు, అయితే అతడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. బుద్ధిగల ఆత్మ ఎప్పుడు కూడా కృతజ్ఞతను చూపిస్తుంది. బుద్ధిగల ఆత్మ తండ్రి ఇంటిని గుర్తు చేస్తుంది. బుద్ధిగల ఆత్మ పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. అతడికి బుద్ధి వచ్చిన తర్వాత అతని నోటి మాటలు ఏం చెప్తున్నాయో తెలుసా? ఇదిగో నేను నా తండ్రి ఇంటికి వెళ్తాను, నా తండ్రి ఇంట్లో అనేకమైన పనివాళ్ళు ఉన్నారు, ఒకవేళ ఆ పనివాళ్ళు ఒకనుగా నేను ఉంటాను, నా తండ్రికి నేను చెప్తాను, తండ్రి నువ్వు పరలోకంలో నీకు విరోధంగా పాపం చేశా, నీ పని వాళ్ళల్లో ఒకళ్ళగా నన్ను పెట్టుకుని ఆకలి తీర్చేయని అడుగుతాను.
నా తండ్రి కనికరించడా అనని తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. చాలామందికి బుద్ధి వచ్చే వరకు తండ్రి ఇల్లు గుర్తుకు రాదు. బుద్ధి సరిగ్గా ఉందనుకోండి, మనం ఎలా గౌరవించాలో మన యొక్క నడవడిక ఏంటో అర్థమవుతుంది. బుద్ధి రానంత కాలం ఏం చేస్తారు చెప్పండి? డబ్బు ఉంది కదా తిరుగుతూనే ఉన్నాడు, బలం ఉంది కదా తిరుగుతూనే ఉన్నాడు. చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొందరు దేవుని యొక్క సేవకులను విడిచిపెట్టి వెళ్ళిపోయి అంటారు కదా, ఆయన సేవకుడు అండి, మమ్మల్ని పట్టించుకోవాలి. తండ్రి తన బిడ్డలను పట్టించుకుంటాడు. కానీ బిడ్డలే మాకు బలం ఉంది, మాకు ధనం ఉందని పోతే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయడు, మౌనంగా ఉంటాడు. కానీ వాళ్ళకి బుద్ధి వచ్చిన తర్వాత తిరిగి వస్తారు. కొందరు వెళ్ళిపోతారు, సావాసం నుండి వేరైపోతారు, పరిశుద్ధత నుండి వేరైపోతారు, ఉపదేశం నుండి వేరైపోతారు. వాళ్ళకి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతారు, ఇష్టం వచ్చినట్టు. వాళ్ళని అడిగేవాళ్ళు ఎవరు ఉండరు కదా. తండ్రి ఇల్లు, తండ్రి బాధ్యత, తండ్రి యొక్క బాధ్యతను వహించి నడిపించే కాపరి ఉన్నప్పుడు ఆ కాపరి దగ్గర ఎంతమంది ఉంటారో చెప్పండి? నాకు ఒకటి తెలుసు, బుద్ధి వచ్చిన తర్వాత ఎవడైనా తండ్రి ఇంటికి రావాల్సిందే. బుద్ధి రావాలంటే పరిశుద్ధాత్మశక్తి పనిచేయాలి. పరిశుద్ధాత్మశక్తి ఎవరిలో పనిచేస్తుందో వాళ్ళ బుద్ధి బాగుంటుంది. ఒక్కోసారి వాళ్ళ బుద్ధి చంచలంగా మార్చబడినా వెంటనే పరిశుద్ధాత్మ సహాయం ద్వారా వారు విడుదల పొంది మరలా పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చేస్తారు. వాళ్ళ బుద్ధి పర్ఫెక్ట్గా ఉంటుంది. అప్పుడప్పుడు చంచల బుద్ధి, సైతాను చంచల బుద్ధి తీసుకొస్తుంది, నిలకడ లేకుండా చేస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభు బిడ్డ నేను చెప్తున్నాను, దేవుడు మనకు పిరికితనం కలిగిన ఆత్మనివ్వలేదు. ఆ రోజు పౌలు గారు తిమోతికి చెప్పినట్టుగానే ఈ దినాన్ని కూడా ప్రభు బిడ్డ తెలియజేస్తున్నాను, పిరికితనం కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలా. స్వస్థ బుద్ధి కలిగిన ఆత్మనిచ్చాడు, ప్రేమ కలిగిన ఆత్మనిచ్చాడు, శక్తి కలిగిన ఆత్మను మనకిచ్చాడు. కాబట్టి ధైర్యం కలిగి ప్రభువుల ముందు కొనసాగుదాం. పిరికితనం వద్దు. పిరికితనం ఉంటే ఏ పని చేయలేం. పని చేయడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎవరిని బట్టి అంటే పరిశుద్ధాత్మను బట్టి ఉండాలి. పరిశుద్ధాత్మశక్తి నీలో ఉంటే భయపడవు. కొన్నిసార్లు కొన్ని భయాలు కలుగుతాయి. ఎలాగా ఏముండదు. ప్రభువే సహాయం చేస్తాడు, ప్రభువే నడిపిస్తాడు. ఉద్రేకపూరితంగా మాట్లాడే మాటలు కాదు ఇవి, పరిశుద్ధాత్ముడు పలికిస్తున్న మాటలు. ప్రభుపేట చెప్తున్నాను, ధైర్యం కలిగి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దేవుని కొరకు బలమైన కార్యాలు మీరు చేదురుగాక, దేవుని కొరకు ధైర్యంగా నిలబడుదురుగాక. మీ బుద్ధి పరిశుద్ధాత్మను ఆధారం చేసుకుని ఉండాలి. మీ ప్రేమ పరిశుద్ధాత్మ పూర్ణమైనదై ఉండాలి. మీ శక్తి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉండాలి. మీరు నీ బలాన్ని, నీ శక్తిని నమ్ముకోమాకు. నీకున్న ప్రేమని నమ్ముకోమాకు, లోక ప్రేమను నమ్ముకోమాకు. పరిశుద్ధాత్మ ప్రేమ కలిగుండు, పరిశుద్ధాత్మ శక్తి కలిగుండు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. పరిశుద్ధాత్ముడు అనుగ్రహించే బుద్ధిని నువ్వు పొందుకొని నిలబడు. దేవుడు నిన్ను లోతైన అనుభవాలు గుండా నడిపిస్తాడు. శ్రమల్లో కూడా ధైర్యాన్ని ఇస్తాడు, కన్నీళ్ళల్లో కూడా ధైర్యపరుస్తాడు, అపజయాల మధ్యలో కూడా విజయాన్ని కలిగించి నిన్ను నడిపిస్తాడు. ఆపదలన్నింటి నుంచి తప్పించి తన ఆత్మ ద్వారా ఆదరణ అనుగ్రహించి ఆయన ఒక్కటి నడిపించేవాడు. కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించి అనుదినం ఆయన శక్తి చేత, ప్రేమ చేత, బుద్ధి చేత నింపబడి ప్రభు రాకడ కొరకు మీరందరూ సిద్ధపడాలని కోరుకుంటూ ఉన్నాను. మనలందరినీ పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరచునుగాక.